దేశవ్యాప్తంగా నేడు అమృత్ రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్నారు. 103 అమృత్ రైల్వే స్టేషన్లను భారత ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బేగంపేట రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నారు. తెలంగాణలోని బేగంపేట్, కరీంనగర్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. కాగా ఈ 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 21 మాత్రమే ఉన్నాయి. వీటిలో 9 తమిళనాడువి, తెలంగాణవి 3, ఏపీ 1, కేరళ 2, కర్ణాటక 5, పుదుచ్చేరికి చెందిన 1 స్టేషన్ ఉంది. 78 రైల్వే స్టేషన్లు ఉత్తరాది రాష్ట్రాలవే కాకుండా గమనార్హం. వీటిలో అత్యధికంగా యూపీలోని 19, గుజరాత్ 18, మహారాష్ట్ర 15, రాజస్థాన్ 8, మధ్యప్రదేశ్ 6, ఛత్తీస్గఢ్లో 5 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని 3, అస్సాంలోని 1 రైల్వే స్టేషన్ ఉంది.
అత్యాధునిక సదుపాయాలతో వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. అమృత్ భారత్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసి నేడు వర్చువల్ గా ప్రారంభించినారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లోని బేగంపేట, వరంగల్, అదేవిధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇక్కడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. ఒకసారి చూద్దాం. ఈ యొక్క రైల్వే స్టేషన్ నా వెనకాల కనుక గమనిస్తే గతంలో ఏ విధంగా ఉండేది, దాన్ని మొత్తంగా కూడా పూర్తిగా రూపురేఖలు మొత్తంగా కూడా మార్చి ప్రపంచ స్థాయిలో ఒక సదుపాయాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ ఉండే విధంగా అయితే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ ని మొత్తం కూడా ప్రారంభించడం, రూపురేఖలు అయితే పూర్తిగా మార్చడం జరిగింది. నేడు ఈ యొక్క వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈ యొక్క స్టేషన్ అయితే ప్రారంభించనున్నాడు. అటు కాకతీయ కళా వైభవం ఉట్టిపడే విధంగా అయితే అటు కాకతీయలోని వరంగల్లోని రైల్వే స్టేషన్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా కరీంనగర్లో కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించినారు. ప్రధానంగా బేగంపేట రైల్వే స్టేషన్కి వచ్చి చూస్తే 26.5 కోట్లతో ఖర్చు పెట్టి ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ మొత్తం కూడా రీడిజైన్ చేయడం జరిగింది. లిఫ్ట్, ఎక్సలేటర్లు, 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఈడి వెయిటింగ్ హాల్స్, ప్యాసింజర్ ఫ్రెండ్లీ, దివ్యాంగుల ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఈ యొక్క స్టేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు స్టేషన్లో ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయని మొత్తంగా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ప్లాట్ఫామ్ల మొత్తం కూడా 2 ఎక్స్లేటర్స్, కాలి నడక వంతెన, అదేవిధంగా లిఫ్ట్, తాగడానికి ప్యాసింజర్స్ వచ్చేవారికి తాగడానికి చల్లటి నీళ్లు, అదేవిధంగా మరుగుదొడ్లు, దివ్యాంగులకు మరుగుదొడ్లు, బుకింగ్ కార్యాలయము, ఎవరైనా దివ్యాంగులు ఉంటే వారికి కూడా చక్రాల కుర్చీ, అదేవిధంగా ఆర్పిఎఫ్ పోస్ట్, రిజర్వ్ లాంజ్, సిబిఎస్ఆర్ కార్యాలయం, అదేవిధంగా ప్రయాణికులు వేచి ఉండే గది, అదేవిధంగా ప్రత్యేకంగా చిన్నపిల్లలతో వచ్చిన వారికి బేబీ ఫీడింగ్ గది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అంతేవిధంగా క్యాటరింగ్, మల్టీపర్పస్ స్టాల్, ఇట్లా మొత్తంగా కూడా ఈ యొక్క స్టేషన్ని పూర్తిగా రూపురేఖలు మార్చి బేగంపేట రైల్వే స్టేషన్ అసలు ఆ పాత స్టేషన్కి ప్రస్తుతం ఇప్పుడు చూస్తే మాత్రం అసలు గుర్తుపట్టలేనంత విధంగా అయితే ఈ యొక్క స్టేషన్ అయితే మార్చడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో కనుక గమనిస్తే టూరిజం డెవలప్మెంట్ కోసం సంబంధించి కూడా దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి స్టేషన్లు, ప్రస్తుతం ఇప్పుడు 103 రైల్వే స్టేషన్లు ఏ విధంగా ప్రారంభించబోతున్నాము, ఏ విధంగా ఉన్నాయని కూడా ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరిగింది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే ఆ డిస్ప్లే కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో ఇక్కడ విచారణ కౌంటర్కి సంబంధించి సాధారణ టికెట్ కౌంటర్లు, అదేవిధంగా రిజర్వేషన్ కౌంటర్లు, దివ్యాంగుల కౌంటర్ సపరేట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంఎంటీఎస్ రైళ్ళకు సంబంధించి ఏ టైంకి రైల్స్ వస్తాయి, ఎంత ఫస్ట్ క్లాస్ ఎంత, సెకండ్ క్లాస్ టికెట్ ఎంత అనేది కూడా ఇక్కడ మొత్తంగా కూడా ధరలు కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అంతేకాకుండా బేగంపేట మీదుగా ఏ రైళ్లు ఎటు సైడ్ వెళ్తాయి అనేది కూడా ఇక్కడ ఏర్పాటు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రయాణికులకు సౌలభ్యకరంగా ఉండే విధంగా అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ పూర్తిగా పునరుద్ధరించి ప్రపంచ స్థాయిలో యొక్క సదుపాయాలు ఏ విధంగా ఉంటాయి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లో, ఆ విధంగా అయితే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్లో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ప్లాట్ఫామ్ పై కూడా వెళ్దాము. ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయంటే ఇప్పటికే అటు లిఫ్ట్, ఎస్కలేటర్స్, అదేవిధంగా పాదచారులకు కాలినడకను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన నేపథ్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో పెద్ద స్థాయిలో అధికారులంతా కూడా ఇక్కడ చేరుకొని పూర్తి స్థాయిలో ఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నాము. మనం విజువల్స్లో కనుక గమనిస్తే లిఫ్ట్కి సంబంధించి లిఫ్ట్ ఎక్సలేటర్ లాంటి ఏర్పాట్లు అయితే
ఇక్కడ చేయడం జరిగింది. మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు ఇట్లా లిఫ్ట్ ఏర్పాటు, అదేవిధంగా ఎక్సలేటర్ ఏర్పాటుకు సంబంధించిన విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అయితే పాత అంటే ఏదైతే ప్రధానంగా ఈ యొక్క అంటే పాత బేగంపేట్ స్టేషన్కి ప్రస్తుతం ఉన్న బేగంపేట్ స్టేషన్కి అసలు కొంచెం కూడా అసలు నిజంగా ఇది బేగంపేట్ రైల్వే స్టేషన్ అయినా అన్న రీతిలో ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రపంచ స్థాయిలో బేగంపేట్ స్టేషన్కి ఒక గుర్తింపు ఉండే విధంగా అయితే ఈ యొక్క స్టేషన్ రూపురేఖలన్నీ కూడా మార్చడం జరిగింది. ప్రత్యేకంగా ప్రయాణికులకు అయితే చేయడం జరిగింది. ప్రయాణికులు కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, గతంలో స్టేషన్ చూశారు కదా, ఎట్లా ఉంది గతంకి ఇప్పటికి? तेलुगु नहीं आता नहीं, मैं इतना जानता नहीं सर. చాలా వరకు కూడా స్టేషన్ అభివృద్ధి చేసి స్టేషన్ని అంటే గతంలో ఉన్న దానికన్నా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఇక్కడ సౌకర్యాలు అయితే కల్పించడం జరిగింది. ప్రయాణికులంతా కూడా ఇక్కడ చేరుకొని తమ గమ్యానికి సులువుగా చేరుకునే విధంగా, అంటే ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చాలా వరకు కూడా కొత్తగా స్టేషన్కి వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అట్లా ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా వారైతే అధికారులు ఏర్పాటు చేశారు. నూతనంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ మొత్తం కూడా అలంకరించిన పరిస్థితి అయితే మనం అలంకరించిన విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఒకసారి ఎక్సలేటర్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ప్రవేశానికి అంటే ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ర్యాంప్ కూడా ఏర్పాటు చేయడం, ఒకవేళ ఏదైనా లగేజ్ ఎక్కువగా ఉండి లేకపోతే దివ్యాంగులు ఉన్న నేపథ్యంలో కూడా వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ర్యాంప్ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తే బేగంపేట్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఆ యొక్క ఎక్సలేటర్ని గమనించవచ్చు. ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్న విజువల్స్ మనం చూడవచ్చు. ప్రయాణికులు చాలా వరకు కూడా అంటే వృద్ధులు కానీ, కొంతమంది యువత కానీ, చిన్నపిల్లలు కానీ పట్టాలు క్రాస్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అట్లాంటివి జరగకుండా ఈ ఎక్సలేటర్ ఉపయోగించే విధంగా వారందరికీ కూడా అవగాహన కల్పించి ఈ యొక్క ఎక్సలేటర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం వెనకాల ఈ ఎక్సలేటర్ అయితే ఉంది. మనం కూడా ఎక్కే ప్రయత్నం చేద్దాం. అసలు కనిపిస్తుంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఎక్సలేటర్ సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, సదుపాయాలు ఇంకా మెరుగ్గా ఏ విధంగా ఏవైనా సదుపాయాలు ఉన్నాయి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నుంచి స్టేషన్ బయట వ్యూ ఏ విధంగా కనిపిస్తుంది అంటే గతంలో చాలా వరకు కూడా ఈ విధంగా లేకుండే, చాలా వరకు కూడా అటు వచ్చే ప్రయాణికులకు ఆకర్షణీయంగా ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా కనిపించే విధంగా అయితే అధికారులు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పవచ్చు. మనం విజువల్స్లో కనుక గమనిస్తే అంగరంగ వైభవంగా ఈ యొక్క స్టేషన్ ప్రారంభోత్సవం ఏ విధంగా జరుగుతుందో అంతే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు కూడా అదే విధంగా చేశారు. మనం లిఫ్ట్ కూడా గమనించవచ్చు. దివ్యాంగులు పైకి రావడానికి అయితే ప్రత్యేకంగా దివ్యాంగులు, వృద్ధులు రావడానికి లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం విజన్స్ ఇక్కడ చూస్తే మాత్రం లిఫ్ట్ ఎక్కిన తర్వాత పెద్ద ర్యాంప్ కూడా ఉండడం జరిగింది. ఎవరైనా ప్రయాణికులు అంటే ఈ 1వ ప్లాట్ఫారం నుంచి 2వ ప్లాట్ఫారంకి వెళ్ళడానికి ఫుట్ బ్రిడ్జ్ పెద్ద అంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు వచ్చినా సరే ఎట్లాంటి సౌకర్యాలు చెందకుండా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే మొత్తానికి ఈరోజు ఏదైతే అమృత్ భారత్లో భాగంగా దేశవ్యాప్తంగా 103 స్టేషన్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన నేపథ్యంలో కూడా భారీ ఏర్పాట్లు అయితే అంటే ఈ యొక్క రైల్వే స్టేషన్లోని మొత్తంగా కూడా రూపురేఖలు మారాయని చెప్పవచ్చు. గతంలో ఏ విధంగా ఉందో ఆ విధానికి పూర్తి భిన్నంగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే అంటే ఏదైతే ఈ యొక్క పునరుద్ధరణలో భాగంగా భారత ప్రభుత్వం ఈ 103 స్టేషన్లని మొత్తంగా కూడా పునరుద్ధరణ చేసి రూపురేఖలు మొత్తంగా కూడా మార్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రయాణికులు కూడా
చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇన్ని సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కానీ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరమైన నిర్ణయం. 103 రైల్వే స్టేషన్లు ప్రపంచ స్థాయిలో ఈ విధంగా డెవలప్ అంటే ప్రపంచ స్థాయిలో రైల్వే స్టేషన్లు అంటే అత్యాధునిక సౌకర్యాలతో ఈ విధంగా రైల్వే స్టేషన్లు ఉంటాయో ఆ విధంగా బేగంపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా వీరంతా కూడా ప్రయాణికులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 103 స్టేషన్లను వర్చువల్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే వర్చువల్ గా ఈ యొక్క అయితే ప్రారంభించున్నారు. ఇప్పటికే బేగంపేట వద్ద ఈ యొక్క అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్కి అయితే విచ్చేయడం జరిగింది. ప్రజలంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన ప్రాంతంలో ప్రధానంగా అటు తెలంగాణకు సంబంధించి అటు వరంగల్లో కాకతీయ కళా వైభవం ఉట్టిపడే విధంగా అయితే వరంగల్ రైల్వే స్టేషన్ అయితే ప్రారంభించనున్నారు. అదేవిధంగా కరీంనగర్లో కూడా భారీ పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ని ప్రారంభించినారు. ప్రధానంగా హైదరాబాద్ బేగంపేటకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో మనం ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో గతంలో ఏ విధంగా ఉందో ఆ విధానం అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ గతంలో ఈ విధంగా ఉండేదా అన్న విధంగా ప్రయాణికులు ఆశ్చర్యపోయే విధంగా అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో రూపురేఖలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మార్చిందని చెప్పవచ్చు. ప్రయాణికులకు అనుకూలంగా ఎక్సలేటర్లు, ర్యాంపు, అదేవిధంగా లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చిన్న పిల్లలతోటి కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా మాత్రం వేచి ఉండడానికి వారికి ప్రత్యేకంగా గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం కోసం సులువుగా వారి యొక్క జర్నీ కొనసాగించడానికి కోసం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు వెళ్ళే ఆ రైలు ఎక్కే వరకు కూడా వారికి క్లియర్గా తెలిసే విధంగా బేగంపేట రైల్వే స్టేషన్ అయితే పునరుద్ధరణ జరిగింది. మరి కాసేపట్లో అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే వర్చువల్ గా ఈ యొక్క స్టేషన్ అయితే ప్రారంభించనున్నారు. హరికృష్ణ, అయితే ఈ అభివృద్ధికి ఇటు ప్రాంతీయ రవాణా అలాగే పర్యాటక అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపనున్నట్టు తెలుస్తోంది? స్టేషన్లతో పాటు నియర్ బై ఎక్కడైతే టూరిజం ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున చేసింది. ఏవైతే రాష్ట్రం ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. ఏవైతే రాష్ట్రంలో ఏదైతే టూరిజం ప్లేసింగ్ దగ్గరగా ఏవైతే ఉంటాయో ఆ టూరిజంకి కనెక్టివిటీ చేసే విధంగా అయితే ఈ యొక్క భారత ప్రభుత్వం ఈ యొక్క రైల్వే స్టేషన్లు అయితే అభివృద్ధి చేసింది. అంతేకాకుండా ఈ 103 స్టేషన్లకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అంటే ఏదైతే కళ అంటే చారిత్రాత్మక కట్టడం అంటే ప్రయాణికులకు ఒక అట్లా రైల్లో వెళ్తున్నప్పుడు ఈ యొక్క రైల్వే స్టేషన్ చూస్తే ఇక్కడ ఏదో పురాతన కట్టడం ఉంది, ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా విజిట్ చేయాలన్న ఒక ఆలోచన తీసుకొచ్చే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగింది. అయితే ఆ ప్రాంతంలో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ సంబంధించి మనం ఒకసారి కనుక పరిశీలిస్తే వరంగల్ ప్రాంతంలో ఆ కాకతీయ కళా వైభవం ఉట్టిపడే విధంగా అయితే ఆ ప్రాంతాన్ని సందర్శించే విధంగా అక్కడ ఉన్న 1000 స్తంభాల గుడి కానీ, రామప్ప గుడి కానీ, ఇతర చారిత్రాత్మక కట్టడాలన్నీ కూడా ఆ యొక్క స్టేషన్ లో కనిపించే విధంగా అయితే కాకతీయ కళా వైభవం మొత్తంగా కూడా ఉట్టిపడే విధంగా ఈ యొక్క రైల్వే స్టేషన్లు అయితే దేశవ్యాప్తంగా అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ స్టేషన్ లో కనిపించే విధంగా అయితే ఈ యొక్క భారత ప్రభుత్వ అమృత్ భారత్ లో భాగంగా అయితే ఈ యొక్క మొత్తంగా కూడా ఈ యొక్క 103 స్టేషన్ లో
అదే విధంగా ఉండే విధంగా అటు టూరిజం డెవలప్మెంట్ కి అదే విధంగా ప్రయాణికులకు అనువుగా ఏదైతే చారిత్రక టూరిస్టులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చూడాలన్న ఆసక్తి వాళ్ళలో రేకెత్తించే విధంగా అయితే ప్రభుత్వం ప్లాన్ చేసి అటు టూరిజం రైల్వే స్టేషన్లు మొత్తం కూడా టూరిజం కనెక్టివిటీ పెంచి ఆ ప్రాంతాలని ప్రయాణికులు సందర్శించే విధంగా అయితే ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ చేసే పరిస్థితి అయితే ఉంది. మనం అటు టూరిజం తో పెరగడంతో పాటు ఇటు అయితే లోకల్ గా ఉండే ఎవరైతే ఉంటారో వారందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపరిగే అవకాశం ఉంటుంది. తద్వారా అయితే ఆయా ప్రాంతాల్లో ఉండే రాష్ట్రంలో అంటే రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఈజీగా ఉండడం వల్ల రైల్లో రావడము ఆ ప్రాంతాల్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్లను చూడడం వల్ల కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి నుండి కూడా ఆదాయ మార్గాలు సమకూర్చుకోవచ్చు. అదే విధంగా ఒక ఆహ్లాదాన్ని ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే చాలా వరకు కూడా దేశంలో చారిత్రాత్మక కట్టడాలన్నీ ఉన్నా కానీ సరే చాలా వరకు వారికి తెలియకపోవడం వల్ల చాలా వరకు కూడా వేరే వేరే చోట్లకైతే వెళ్తున్న పరిస్థితి అయితే వేరే విదేశాలకు కూడా వెళ్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అది మొత్తం కూడా భారతదేశంలో మొత్తం చాలా వరకు కట్టడాలు ఉంటాయి. అవన్నీ కూడా సందర్శించాలి. భారతదేశంలో టూరిజం డెవలప్ చేయాలి. టూరిజం డెవలప్ చేసి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి. అదేవిధంగా రాష్ట్ర ఆదాయం కేంద్ర ఆదాయం పెరిగే విధంగా ఈ యొక్క టూరిస్ట్ మనకున్న ఈ యొక్క టూరిజం స్పాట్స్ అన్ని కూడా అభివృద్ధి చేసుకొని మన దేశానికే కాదు అటు ప్రపంచ దేశం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా విదేశీయులకు కూడా ఈ యొక్క పర్యాటకులందరికీ కూడా ఈ యొక్క టూరిజాన్ని అభివృద్ధి చేసి ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఆ విధంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తే అందుకు టూరిజాన్ని ఇటు భారత రైల్వేకి సంబంధించి కనెక్టివిటీ పెంచి టూరిజం ని ఇటు రైల్వే స్టేషన్ మొత్తం కూడా అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ 103 స్టేషన్లు అయితే ప్రారంభించారు. ఈ 103 స్టేషన్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఏవైతే చారిత్రాత్మక కట్టడాలు ఉంటాయో ఆ విధంగా పూర్తి స్థాయిలో ఆ విధంగా ఒక అంటే మీకు ఒకసారి ఆ స్టేషన్ ని కనుక చూస్తే ఆ యొక్క ప్రాంతాల్లో ఏవేవైతే చారిత్రాత్మక కట్టడాలు ఉంటాయో ఏవేవైతే టూరిజం స్పాట్లు ఉంటాయో అవన్నీ కూడా తెలిసిపోయే విధంగా పర్యాటకులు తెలిసిపోయే విధంగా అయితే భారత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి అటు టూరిజాన్ని ఇటు రైల్వే శాఖను మొత్తంగా కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా కూడా 103 రైల్వే స్టేషన్ అయితే పునరుద్ధరించి అభివృద్ధి చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలన్నీ మొత్తంగా కూడా అయితే పర్యాటకులకు ఇక్కడ అర్థమయ్యే విధంగా ఈ యొక్క ప్రణాళికలు రూపొందించి ఈ యొక్క ప్రాంతాల్లో 103 రైల్వే స్టేషన్ అయితే పునరుద్ధరించడం జరిగింది. మరి కాసేపట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే వర్చువల్ గా ఈ 103 స్టేషన్ అయితే ప్రారంభించనున్నారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి బేగంపేట్, వరంగల్ అదేవిధంగా కరీంనగర్ ప్రాంతాల్లో అయితే ఈ యొక్క స్టేషన్ బేగంపేట్ రైల్వే స్టేషన్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేరుకోవడం జరిగింది. అటు కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టిసిపేట్ చేయనున్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్టిసిపేట్ చేయనున్నారు. అదేవిధంగా వరంగల్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే పార్టిసిపేట్ చేయనున్నారు. మరి కాసేపట్లో 103 రైల్వే స్టేషన్ అమృత్ భారత్ లో భాగంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అన్ని ప్రభుత్వం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి వర్చువల్ గా మరి కాసేపట్లో అయితే ఈ యొక్క 103 స్టేషన్లను అయితే ప్రారంభించనున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.